హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ సిగ్నేచర్స్ కిడ్స్ స్టూడియో. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నా గ్యాలరీ వీడియో అనమాట. 300+ న్యూబోర్న్ షూట్స్ అయితే చేశాను ఇప్పటి వరకు. నేను ఏవైతే షూట్స్ చేశాను అండ్ న్యూబోర్న్ షూట్స్ ఎవరైతే క్లయింట్స్ నాకు న్యూబోర్న్ షూట్స్ ఇచ్చారో, సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను ట్రస్ట్ చేశారు అండ్ ఆ నమ్మకం అలా ఉంది కాబట్టి ఎవ్రీ క్లయింట్ లైక్ మన దగ్గరకు వచ్చి స్టూడియో చూసుకుని అండ్ న్యూబోర్న్ షూట్స్ అయితే చేయించుకున్నారు. ఇలానే ఇన్ని షూట్స్ చేశాను. ఇంత మంచి అవుట్‌పుట్స్‌తో నేను మీ ముందరికొచ్చాను. సో, ఇంత మంచి అవుట్‌పుట్స్ మీరు ఆల్రెడీ నా ఇన్‌స్టా పేజ్‌లో చూసుంటారు. సో, ఇవన్నీ చూసిన తర్వాత నా బేబీ న్యూబోర్న్ షూట్ ఎలా జరిగింది అండ్ దాని గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇదొక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. సో, నేను వీడియో కూడా స్క్రోల్ చేస్తాను చూడండి. తను పుట్టిన వెంటనే వ్రాప్ అక్క చేసింది. అంటే నార్మల్‌గా. తర్వాత 21 డేస్ తర్వాత నేను న్యూబోర్న్ షూట్ ఇంట్లోనే చేయించుకుందాం అనుకున్నాను. మా హస్బెండ్ ఎలాగో ఫోటోగ్రఫీ ఫీలే కాబట్టి ఈయన చేస్తారని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ వ్రాపింగ్ కూడా ఆయనే చేస్తారులే, అంటే చూసుకుంటారు, వాళ్ళకి ఇలాంటి షూట్స్ చాలా ఉంటాయి కదా అని అనిపించింది. బట్ నాకు తర్వాత తెలిసింది ఆయనకి వ్రాపింగ్ రాదు. అంటే వ్రాపింగ్ కూడా సెపరేట్‌గా చేస్తారని నాకు తెలీదనమాట. ఓన్లీ ఫోటోషూట్ చేసిన వాళ్ళే వ్రాప్ చేసేసి ఫోటోషూట్ చేస్తారనుకున్నాను, కానీ వ్రాపింగ్‌కి సెపరేట్ పర్సన్ ఉంటారు అండ్ వాళ్ళు చేస్తారని నాకు ఆ టైంలో ఏం తెలీదు. పాపకి నేను పాప పుట్టిన వెంటనే వ్రాపింగ్ క్లాత్ కూడా ఆర్డర్ పెట్టా. యూట్యూబ్‌లో చూసాను, రావట్లేదు. అసలు ఎలా బేబీని వ్రాప్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు నాకు నిజంగా అస్సలు ఐడియా లేదు. పాపం ఇంతమందికి నేను ఎన్ని షూట్స్ చేశాను. పాపం తనకైతే నేను అసలు చేయలేకపోయాను. నాకు అదే బాధ అనిపిస్తదనమాట ఇప్పుడు చూస్తుంటే. బట్ అదొక ఫన్నీగా అనిపిస్తది. ఎందుకంటే నేను ఆ టైంలో తెలియక ఎలా పడితే అలా చుట్టి పెట్టేసి ఫోటోషూట్ చేసేసామనమాట. అదే వ్రాపింగ్ అనుకున్నా నేనైతే లిటరలీ. సో, అలా జరిగింది తన వ్రాపింగ్ అనమాట. ఎవరైతే న్యూబోర్న్ షూట్ చేయించుకుంటున్నారో నిజంగా లక్కీ వీళ్ళంతా పిల్లలు. ఎందుకంటే తన ఫ్యూచర్ మెమరబుల్ ఫోటోస్ ఏవి అంటే న్యూబోర్నే. సో, ఇప్పుడు పేరెంట్స్ అంటే ట్రెండ్‌కి తగ్గట్టు వాళ్ళు కూడా న్యూబోర్న్ షూట్స్ చేపియడం స్టార్ట్ చేస్తున్నారు. బట్ కొంతమంది ప్రైజెస్ తక్కువున్నాయి, వాటికే వెళ్దాము అండ్ ఏఐలో మనం పెట్టే బేబీ ప్రాంప్ట్‌తోని న్యూబోర్న్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలామందున్నారు. స్టూడియోకి వెళ్ళి నీట్‌గా న్యూబోర్న్ షూట్స్ అయితే చేయించుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా న్యూబోర్న్ షూట్ చేయించుకుంటే సాటిస్ఫాక్షన్ నిజంగా 100% పైనే ఉంటుందన్నమాట ఆ సాటిస్ఫాక్షన్ అనేది. ఎందుకంటే మీరు ఆ వ్రాప్‌లో బేబీని చూస్తున్నప్పుడే మీ ఫేస్‌లో స్మైల్ అనేది కనిపిస్తుంది. ఏఐలో మీ బేబీని పెట్టి ప్రాంప్ట్ ఇచ్చి న్యూబోర్న్ షూట్ కూడా చేయించుకోవచ్చు. బట్ అది ఒక బొమ్మను చూసినట్టే అనిపిస్తది గానీ, మీ బేబీ అన్న ఫీలింగ్ అయితే మీకు అనిపియదు. అది డెఫినెట్‌గా 100% నేను చెప్తాను. మీరు 1000లో చేసేవాళ్ళున్నారు, 30,000లో చేసేవాళ్ళున్నారు. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే అవుట్‌పుట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేబీ హ్యాండ్లింగ్ అనేది కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందనమాట. సో, ఒక్కసారి మీ బడ్జెట్ ఏంటి అనేది క్లియర్‌గా ఏవైతే స్టూడియోస్ అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వితిన్ బడ్జెట్‌లో మీకు వస్తున్నారు అంటే మీరైతే షూట్ చేయించుకోవచ్చు. లేదు మీ బడ్జెట్ రావట్లేదు, కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తుంది అంటే వేరే స్టూడియోకి ట్రై చేయండి. మీ బడ్జెట్‌లో ఏది వర్కౌట్ అవుతుందో మీరు దానికి చూస్ చేసుకొని అండ్ ఎవరైతే వ్రాపింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సో, ఇవన్నీ చూస్ చేసుకొని మీరు నీట్‌గా ఫాలో అవుతూ ఒక స్టూడియోని బుక్ చేసుకొని న్యూబోర్న్ షూట్ అయితే కంపల్సరీ చేయించుకోండి. ఎందుకంటే ఇవి మిస్ అయ్యింది అంటే ఇంకా మంత్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఆ మూమెంట్ అనేది మనకి ఉండదనమాట. సో, ఇప్పుడు నేను మా పాపని చూస్తుంటే నాకు అదే అనిపిస్తది. తనకి న్యూబోర్న్ ఇంతమంది బేబీని ఇంతమంది న్యూబోర్న్స్‌ని నేను హ్యాండిల్ చేశాను. బట్ మా బేబీని వచ్చేసరికి నేను ఏం చేయలేకపోయాను అనే బాధ అనిపిస్తది తన వీడియోస్ చూస్తున్నప్పుడు. ఇంకా అదే అనిపించింది. అందుకే ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాననమాట. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.